అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఇవాళ నుంచి అక్టోబర్ నెల వచ్చేసింది. మరి అక్టోబర్ నెలలో ఏ ఏ పండుగలు ఉన్నాయి? ముఖ్యమైన పండుగలు మనం సామాన్యంగా చిన్న చిన్న పండుగలు మర్చిపోతూ ఉంటాం. అలా ఈసారి అక్టోబర్ నిండా పండుగలే. ఆ పండుగల వివరాలు, విశేషాలు, ఇంకా మనం ఏవి పనులు చేయాలి, అందులో ముఖ్యంగా మొన్న సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వెళ్ళిపోయాయి కదా! వాటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి 2 రోజులు ఉన్నాయి దీంట్లో. వాటి గురించి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అక్టోబర్ నెలలో మొట్టమొదటి రోజు 1వ తారీఖు. 1వ తారీఖున మహర్నవమి. 2వ తారీఖున విజయదశమి. అయిపోయాక 3 లేదు 4వ తారీఖు చూడండి. 4వ తారీఖున ద్వాదశి ఉంది. కానీ ఇది అనంత పద్మనాభ ద్వాదశి అంటారు. ఈ రోజు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేసుకున్నా, ఏది చేసుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం. దానికంటే కూడా ముందు ప్రదోష వేళలో శని త్రయోదశి కలిసింది. అది కూడా శతభిష నక్షత్రంలో కలిసింది. అంటే మొన్న చంద్రగ్రహణం ఏ నక్షత్రానికైతే వచ్చిందో ఆ నక్షత్రంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా శతభిష నక్షత్రం వాళ్ళు ఈరోజు ప్రదోష వేళలో శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం, శని పరిహారాలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. తర్వాత 7వ తారీఖున చూడండి. 7వ తారీఖున ఆశ్వయుజ పౌర్ణమి. ఆశ్వయుజ పౌర్ణమి చాలా విశేషం. అమ్మవారికి ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు అయ్యాక వచ్చేటటువంటి మొట్టమొదటి పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు వెన్నెల పారాయణం కనుక చేసినట్లయినా, లేకపోతే సంపుటీకరణ మంత్రాలు చెప్తూ కుంకుమ పూజ చేసుకున్నట్లయినా విశేషమైనటువంటి ఫలితం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. ఆ తర్వాత 4వ రోజు 9వ తారీఖు చూడండి. 9వ తారీఖు అందరూ కూడా ఆడపిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ అట్ల తద్ది. అట్ల తద్ది పండుగ అక్టోబర్ 9వ తేదీ గురువారం నాడు వచ్చింది. మర్చిపోకుండా ఈ అట్ల తద్ది పండుగను గుర్తుపెట్టుకోండి. అలాగే 10వ తారీఖున మనం ప్రతి నెల చెప్పుకుంటున్నటువంటి సంకష్టహర చతుర్థి పండుగ వచ్చింది 10వ తారీఖున. 11వ తారీఖు పంచమి అయ్యింది. ఇక తర్వాత 18వ తారీఖు చూడండి. 18వ తారీఖు కూడా మళ్ళీ మనకి ప్రదోష సమయంలో శని త్రయోదశి వచ్చింది. అంటే 4వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కూడా సాయంకాలం మాటలు ఉంది త్రయోదశి. అంటే ప్రదోష వేళ శని త్రయోదశి ఎప్పుడైతే వస్తుందో అది చాలా విశేషమైనటువంటి ఫలితం. అందులో ఈ 18వ తారీఖు అమావాస్యకి ముందు వచ్చినటువంటి త్రయోదశి కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ పట్టు ఉంటుంది. తైలాభిషేకాలు చేసుకోవడం, ఉపవాసం ఉండడం, నూనె అందులోని చూడండి పుబ్బా నక్షత్రంలో వచ్చింది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులందరూ కూడా అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా శనేశ్వరుని పూజలు చేసుకున్నట్లయితే ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే 21వ తారీఖున ఆశ్వయుజ అమావాస్య. ఈ 18, 19, 20, 21, 22 ఈ 5 రోజులు కూడా చాలా విశేషం. ఎందుకని దీపావళి పండుగ మనం 5 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. అందులోనూ దీంట్లో 19వ తారీఖుని ధన్తేరస్ అంటారు. ధన త్రయోదశి. కుబేరుడు యొక్క పూజ చేసుకుంటారు. ఉత్తరాదిన బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. తర్వాత 20వ తారీఖున నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి పండుగ. 21 అమావాస్య అంటే దీపావళి అమావాస్య. ఆ రోజు నుంచే ఆకాశ దీపం పెట్టడం, సాయంకాలం తులసి కోటలో దీపారాధన చేయడం, ఆ నెలంతా కూడా సాయంకాలం మనం దీపారాధన చేస్తాం 21వ తారీఖున. అలాగే 22వ తారీఖున బలిపాడ్యమి అంటాం కదా 21వ తారీఖున. అందుచేత ఈ బలిపాడ్యమి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే 23 యమ విధియ అంటాం. భగినీ హస్త భోజనం అంటాం. 23వ తారీఖున తదియ అయింది అన్నా చెల్లెళ్ళ పండుగ. భగినీ హస్త భోజనం అంటాం. ఈ విషయాలు మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే 25 నాగుల చవితి అయింది. 25 నాగుల చవితి, 26 నాగపంచమి. ఈ 2 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. నాగుల చవితికి మనం పుట్టలో పాలు పోసుకోవడం, ఉపవాసం ఉండడం, ముందుగానే అన్ని ప్లాన్ చేసుకోండి. అందుచేత ఈ అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు అవి. మరీ ముఖ్యంగా నేను 3వ తారీఖు చెప్పడం మర్చిపోయాను. 3వ తారీఖున ఏకాదశి. అంటే గురువారం కాదు శుక్రవారం నాడు ఏకాదశి. ఈ ఏకాదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజు. నెలలో అయితే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా గృహ ప్రవేశాలు, వివాహాలు అన్నీ కూడా చక్కగా ముహూర్తాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 6, 8, 10, 11, 12, 13, 16, 17 ఇవన్నీ కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయి. వివాహము, గృహప్రవేశము, ఊయల్లో వేయడం, అలాగే అన్నప్రాసన, గాజులు పెట్టడం, ఇలాంటి ముహూర్తాలన్నీ కూడా ఉన్నాయి పంచాంగంలో. కాబట్టి ఖచ్చితంగా
అక్టోబర్ నెల వివాహాది శుభకార్యాలకి అన్నిటికీ కూడా చాలా మంచి రోజు అనమాట. అక్టోబర్ 31 కూడా ముహూర్తం ఉంది. ఆఖరి 6 రోజులు 26, 29, 30, 31 విశేషమైనటువంటి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని రోజులు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అక్టోబర్ నెలలో మనం ఏ ముహూర్తాలు చూడాలి, ఏం చెయ్యాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. ఆ ప్రకారం మనం ఒక ప్లాన్ చేసుకుంటే చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.